నటసింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నట వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడని బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు త్వరలోనే తెరపడనుందని తెలుస్తోంది. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకోవడమే కాదు, సంభాషణలు వల్లించడంలోనూ పట్టు సాధించడానికి వైజాగ్లో సత్యానంద్ మాస్టర్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేనా అనుకుంటున్న వారి కోసం మోక్షజ్ఞ మేకోవర్ కూడా అందరినీ ఆకర్షిస్తోంది. బొద్దుగా ఉన్న మోక్షు ఎంతో సన్నగా మారిపోవడమే కాదు, హెయిర్ స్టైల్లోనూ మార్పు కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఓ షార్ట్ ఇప్పుడు నెట్టింట చిందులు వేస్తోంది. తాత ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ జెండా రంగు పసుపు, అలా ఎల్లో కలర్ టాప్నే ధరించి ఈ వీడియోలో మోక్షజ్ఞ కనిపించడం ఫ్యాన్స్ను మరింతగా ఆకట్టుకుంటోంది. మరి మోక్షజ్ఞ హీరోగా కెమెరా ముందుకు ఎప్పుడు వస్తాడో కానీ ఫ్యాన్స్లో ఈ షార్ట్ ఆనందం రెట్టింపు చేస్తోంది. 50కి పైగా చిత్రాల్లో నటించిన అంజలి బహిష్కరణ వెబ్ సిరీస్లో రవీంద్ర విజయ్తో కలిసి నటించింది. ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కిక్ ఇచ్చిందని ఆమె తెలిపింది. ఈ నెల 19 నుండి G5లో స్ట్రీమింగ్ అవుతున్న బహిష్కరణ వెబ్ సిరీస్ను ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే తప్పనిసరిగా చూడాల్సిందిగా అంజలి కోరింది. ఈ విలేజ్ రివెంజ్ డ్రామాలోని పుష్ప పాత్రతో తాను దాదాపు ఏడాదిన్నర ప్రయాణం చేశానని ఆమె తెలిపింది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన బహిష్కరణ వెబ్ సిరీస్లో వర్క్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని సక్సెస్ మీట్లో నటులు శ్రీతేజ్, రవీంద్ర విజయ్, సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివని చెప్పారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తగ్గేదేలే అంటున్నారు. సినిమా రంగానికి చెందిన వ్యక్తులను కించపరుస్తూ ఏవైనా యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆ మధ్య విష్ణు హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే తొలి విడత సైబర్ క్రైమ్ అధికారుల నేతృత్వంలో 5 యూట్యూబ్ ఛానల్స్ను బ్యాన్ చేయించారు. ఇప్పుడు రెండో విడతగా ఏకంగా 14 యూట్యూబ్ ఛానల్స్పై వేటు వేయించారు మంచు విష్ణు. నటీనటుల పరువు ప్రతిష్టలను దిగజార్చుతూ ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే వారిపై అనివార్యంగా చర్యలు తీసుకుంటామని, అలాంటి వీడియోస్ను వెంటనే తమ ఛానల్స్ నుండి తొలగించాలని మా అధ్యక్షుడు విష్ణు మరోసారి విజ్ఞప్తి చేశారు. సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి ఆ పైన నటుడిగా మారాడు విజయ్ ఆంటోనీ. తెలుగులోనూ మహాత్మా, దరువు చిత్రాలకు విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. నాన్ మూవీతో హీరోగా మారిన విజయ్ ఆంటోనీ అక్కడి నుండి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన నటించిన బిచ్చగాడు చిత్రం తెలుగులో ఘన విజయాన్ని సాధించింది. దాంతో ఇటీవల దానికి సీక్వెల్ను తీస్తూ తానే దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనీ నటించిన 2 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తుఫాన్ మూవీ ఆగస్టు 2న విడుదల కాబోతుండగా హిట్లర్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. 1975 జూలై 24న జన్మించిన విజయ్ ఆంటోనీ 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా తుఫాన్ మూవీ నుండి ఓ లిరికల్ వీడియో విడుదలైంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2014 జూలై 25న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తొలి చిత్రం అల్లుడు శ్రీను విడుదలైంది. అందులో పెద్ద విశేషమేముంది అంటే ఉందనే చెప్పాలి. ఓ కొత్త హీరో అరంగేట్రం అద్దరహో అనేలా చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో సాయి శ్రీనివాస్ హీరోగా అల్లుడు శ్రీనుతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మించడం విశేషం. భారీగా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటించింది. మరో స్టార్ హీరోయిన్ తమన్నా ఓ ఐటెం సాంగ్లో చిందేసి కనువిందు చేసింది. ఇక విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు భలేగా పబ్లిసిటీ చేశారు. సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ చూసింది. అయితే అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా అల్లుడు సీనుగా సాయి శ్రీనివాస్ మంచి మార్కులే పోగేశాడు.